ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రకటించినప్పటికీ జనసేన ప్రకటిస్తున్నటువంటి చివరి 2-3 సీట్ల వద్ద కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. మిగతా సీట్ల వద్ద కూడా కొంత వ్యతిరేకత వచ్చినట్టు కనపడుతుంది. సో ప్రస్తుతం అవనిగడ్డ సీటుకు సంబంధించిన అభ్యర్థిత్వాన్ని కూడా కన్ఫర్మ్ చేసింది జనసేన. సో జనసేనలో ప్రస్తుతం ప్రకటించినటువంటి అన్ని సీట్లలో కూడా సర్దుబాట్లు జరిగిపోయినాయా, ఎక్కడ కూడా వ్యతిరేకత లేదా, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటనే దాని గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ముఖ్యంగా 21 సీట్లలో ఆల్మోస్ట్ 11 తప్ప మిగతాన్ని ప్రకటించినట్టున్నారు. తాజాగా అవనిగడ్డ కూడా ప్రకటించేసినారు. సో కానీ కొంత వ్యతిరేకత కనబడుతుంది, కొంత అంతర్మదనం కూడా నెలకొంటుంది జనసేనలో అనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏ స్థానాలలో జనసేనలో ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి? జనసేన ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే, లీడర్స్ స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టిట్యున్సీస్నేమో పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని చోట్ల త్యాగం చేయాల్సి వచ్చింది. అలానే ఇప్పుడు తీసుకున్న నియోజకవర్గాల్లోనేమో బలమైన నాయకత్వాలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ కొద్దో గొప్ప జనంలో తిరిగినటువంటి నాయకులు ఉన్నా కానీ ఆ సీట్ల విషయంలో గెలిచేటువంటి అవకాశాలను వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇటు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ 3 అంశాలు జనసేన పార్టీకి ఇబ్బందికరంగా మారుతున్నటువంటి అంశాలు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తక్కువ సీట్లు తీసుకున్నా కానీ 100% రిజల్ట్ కోసం మనం పనిచేద్దాం అన్నది. కానీ సీట్లు తీసుకున్నటువంటి విధానంలోనే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. లోపాలు, దానికి తోడు బలమైన నాయకులు ఉన్నటువంటి సీట్లను వదిలేసుకోవడం అనేది ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పార్టీలో కూడా ఒక అంతర్మదనం. ఎందుకంటే అధినేత నిర్ణయాన్ని సమర్థించాలంటే కూడా కొంత సానుకూలత ఉండాలి. ఆ సానుకూలత లేనితనం వలన జనసేన పార్టీ లీడర్స్ కూడా కొంత డిఫెన్స్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి సీటుగానే మనం ఇప్పుడు అవనిగడ్డ సీటు కూడా చూడాల్సి ఉంటుంది. అవనిగడ్డ సీటు సామాజిక వర్గ పరంగా చూస్తే కనుక అది కలిసి వచ్చే సీటు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసినట్టు ముత్తంశెట్టి కృష్ణారావు ఆల్మోస్ట్ ఒక 20,000 ఓట్లు దక్కించుకొని, అంటే ఒక బలమైనటువంటి నాయకుడిగా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి 2019 ఎలక్షన్స్ చూస్తే. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో చూస్తే ఇంకా కొంతమంది నాయకులు అక్కడ తయారయ్యారు. ప్లస్ కొంతమంది కూటమి అనేసరికి ఒక ఆలోచన ఏంటంటే, చాలామందిలో ముక్కోణపు పోరులో గెలుస్తామా లేదా అనేటువంటి ఒక సందేహం ఉంది. కానీ కూటమి అని వచ్చేటువంటి క్రమంలో 3 పార్టీల బలం కలిసి వస్తుంది కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నటువంటి సీట్లు ఖచ్చితంగా సీటు దక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, జనసేన సానుభూతి పరులు కావచ్చు, జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంటే ఆరాధించేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తూ పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే గత 10 ఏళ్లలో తనతో కలిసి ఎక్కువ కాలం జర్నీ చేశారో వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయించారు. వచ్చిన 20 సీట్లలో కూడా పవన్ కళ్యాణ్ సీటు ఒకటి మినహాయిస్తే 20 సీట్లలో కూడా ఆయన ఎక్కువ శాతం వాళ్ళకి కేటాయించారు. ఒక 5-6 సీట్ల దగ్గర ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వలన వాళ్ళు గెలుస్తారా గెలవరా అనే కంటే పార్టీలో కూడా అసమ్మతి పెరిగిపోయేటువంటి వాతావరణం వస్తుంది. ఒక 2-3 సీట్లలో ఆయన పార్టీ నుంచి, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది లీడర్స్ని ఆహ్వానించి ఇప్పుడు సీట్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే 1 భీమవరం సీటు, 2 గాజువాక సీటు పూర్తిగా తెలుగుదేశం కోటలో వదిలేశారు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. కానీ భీమవరం సీటు వచ్చేసరికి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాని పక్షంలో ఎవరికిచ్చినా గెలిచే అవకాశాలు లేవు అక్కడ. మళ్ళీ టీడీపీ పోటీ చేస్తేనే గెలుస్తుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉంది గ్రౌండ్లో. సో ఇవన్నీ అంచనా వేసుకోవడం ద్వారా పులపర్తి రామాంజనేయుల్ని పార్టీలోకి ఆహ్వానించి ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. సో అది కొంత ఇబ్బందికరమైంది. ఎందుకంటే పవన్ కళ్యాణే వస్తారు అని ఆశించిన చోట పక్క పార్టీ నుంచి నాయకుడు రావడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి జనసేన పార్టీ కార్యకర్తలకు సంబంధించి. సో అది కొంత ఆయన సానుకూలంగా మలిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు అవనిగడ్డ నిర్ణయం అనేది కూడా ఆల్రెడీ గత ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఉన్నారు. అలానే అక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత 5 ఏళ్లుగా పార్టీని నడిపించినటువంటి బండిరెడ్డి రామకృష్ణ లాంటి నాయకులు ఉన్నారు. పక్కన ఉన్నటువంటి మచిలీపట్నం నుంచి సామాజిక ఈక్వేషన్స్ పరంగా ఇక్కడ పోటీ చేయాలని ఆశపడ్డటువంటి బండి రామకృష్ణ ఉన్నారు. అలానే వికుర్తి శ్రీనివాస్ ఒక వ్యాపారవేత్త, ఆయన పార్టీ సింపథైజర్గా మారి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి సంకేతం. వీళ్ళందరూ ఉండగా కూడా
ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి మండలి బుద్ధప్రసాద్ని ఆహ్వానించడం, ఆయనకి ఇప్పుడు టికెట్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం అనేది స్థానిక పార్టీ నాయకత్వానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామం. బహుశా వీళ్ళందరూ సహకరిస్తారా లేదా ఎవరికి వాళ్ళు మళ్ళీ పక్కకు జరిగిపోతారా? జరిగిపోయిన పక్షంలో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించి మండలి బుద్ధప్రసాద్ కూడా కాన్స్టిట్యున్సీలో పనిచేశారు. అనేక అరెస్టులు అయ్యారు, హౌస్ అరెస్టులు అయ్యారు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి అది కొంత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జనసేన పార్టీ క్యాడర్ ఎంతవరకు మళ్ళీ ఆయనతో అసోసియేట్ అయ్యిద్ది అనేది చూడాలి. సంస్థాగతంగా ఆ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కానీ పోలింగ్ బూత్ వైజ్గా కానీ జనసేనకు అంత క్యాడర్ ఉందంటారా? అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీతో ఇక్కడ జనసేన క్యాడర్ అంతా 2 వర్గాల నుంచి వచ్చేటువంటి క్యాడర్ ఎక్కువ శాతం. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫేర్ నుంచి వస్తున్నటువంటి అభిమాన సంఘాలు, అభిమానులు, వాళ్ళందరూ వచ్చి జనసేన క్యాన్వాసింగ్ చేయడం, పార్టీ తరపున నిలబడడం ఒకటి. రెండవది సామాజిక వర్గ పరంగా వస్తున్నటువంటి ఈక్వేషన్స్. సామాజిక వర్గ పరంగా చాలామంది పవన్ కళ్యాణ్ గెలిపించాలనేటువంటి తపనతో ఈసారి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ 2 ఈక్వేషన్స్లోనే ఎక్కువ క్యాడర్ వస్తుంది. మిగతా దానిలో ఏంటంటే తటస్థ ఓటర్ల సంఖ్య మనం అది అంతా హిడెన్ దీని కింద ఉంటుంది. అంటే అది ఒక నిగూఢమైనటువంటి యంత్రాంగంగా పనిచేస్తుంది. ఎవరు మౌల్డ్ అవుతారు, ఎవరు అభ్యర్థిని బట్టి మౌల్డ్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు. మండలి బుద్ధప్రసాద్ గారు అక్కడ పెద్దరికంగా ఒక అభిప్రాయం ఉంది. ఆయన ఫాదర్ దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు సామాజిక సేవలో కానీ రాజకీయాల్లో కానీ అరాచక రాజకీయవాదులు కాదు అనేటువంటి ముద్ర అయితే ఉంది వాళ్ళకి. ఎందుకంటే అధికారంలో వస్తే కబ్జాలు చేస్తారు, ఆక్రమణలు చేస్తారు, లేదా ప్రజాధనాన్ని లూటీ చేస్తారు అనేటువంటి అభిప్రాయం లేదు. హుందా అయిన రాజకీయ నాయకుడు అనేటువంటి ముద్ర ఉంది. కాబట్టి అక్కడ రామాంజనేయులకైనా ఇక్కడ ఈయన పార్టీ ఏదైనా కానీ ఆ ఇమేజ్ ఉంది. కాబట్టి జనసేనకు అది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. ప్లస్ సామాజిక వర్గ పరంగా కూడా ఇక్కడ ఆయన కలుపుకుని వెళ్ళేటువంటి అవకాశం. కాకపోతే ఇప్పుడు అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైతే నిన్నటి వరకు టికెట్ ఆశించారో ఆ 4-5 నుంచి అసంతృప్తి వస్తుంది. వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం జనసేన ఏ విధంగా చేస్తోంది, అదే అక్కడ సమస్యగా మారుతుంది. ఆ సమస్య రాను ముదిరిందనుకోండి, మళ్ళీ ఒక అసంతృప్తికి దారితీసేటువంటి ప్రమాదం, అవతల పక్షానికి కలిసి వచ్చేటువంటి అవకాశం, లేదా వీళ్ళందరూ మళ్ళీ వేరే పార్టీలో చేరితే అక్కడ జరిగేటువంటి తేడా. ఈ 2 అంశాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ ఏ విధంగా దాన్ని తగ్గించుకుంటుంది, ఏ విధంగా దాన్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది, దాని మీదే గెలుపు అవకాశాలు ఆధారపడి ఉండేటువంటి అవకాశం. దీంతో పాటు ఇప్పుడు తాజాగా రైల్వే కోడూరు అనేటువంటి నియోజకవర్గంలో కూడా ఇదే రకమైనటువంటి అసంతృప్తి జ్వాలలు అక్కడ కనబడుతున్నాయి అనేటువంటి విషయం కూడా బయటకు వస్తుంది. రైల్వే కోడూరు అని కాదు, జనసేన పార్టీ అధినేత తీసుకునేటువంటి నిర్ణయం అంటే ఎప్పుడైనా కానీ ప్రాంతీయ పార్టీల నిర్ణయాలు ఎలా ఉంటాయంటే అధినేత నిర్ణయమే శిరోధారి. అక్కడ ఎన్ని ప్రజాస్వామిక కమిటీలు చర్చలు జరిగినా కానీ ఫైనల్ డెసిషన్ అధినేత అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటుందని అనుకోవడానికి ఆస్కారం లేదు. డెమోక్రటిక్ సిస్టంలో ఇప్పుడు 10 మంది ఉన్నటువంటి పొలిట్ బ్యూరోలోనో లేదా పిఏసీలోనో 8 మంది అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకించారనుకో, అప్పుడు వారి నిర్ణయాన్ని అధినేత ఆమోదించాల్సిన పరిస్థితి ఉన్నా కానీ లేదు ఇదే చేద్దామంటే వాళ్ళు ఏం చేయడానికి లేదు. సో సిస్టమ్ అలాంటిది. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకటి కాదు, జనసేన పార్టీ జనసేన పార్టీకి నికరంగా 15 సీట్లు మాత్రం కనిపిస్తున్నాయి స్పష్టంగా. అంటే ఒక క్లారిటీ, బలమైన స్థానాలు, గెలిచే అవకాశాలు ఉన్నటువంటి స్థానాలు. అలానే అభ్యర్థులు కూడా సుదీర్ఘకాలం పార్టీతో కలిసి, జనసేనతో కలిసి, ప్రజారాజ్యం పార్టీతో కలుపుకొని నడిచినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి స్థానాలు కనిపిస్తున్నాయి. మిగతా 5-6 స్థానాల్లో కూడా చాలా అసంతృప్తి ఉంది, అలానే వ్యతిరేకత ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా పార్టీని దెబ్బతీస్తారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ తెలుగుదేశం నుంచి ఇంపోర్ట్ అయ్యి వచ్చి గెలిచినటువంటి నాయకులు రేపు పొద్దున మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకొని చూస్తే కనుక 5-6 సీట్లో గందరగోళం ఉంది ఇప్పటికి కూడా. ఇప్పుడు మండలి బుద్ధప్రసాద్ గారి సీట్ అనౌన్స్ చేశారు అవనిగడ్డ. పాలకొండ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ నిమ్మక జయకృష్ణ వచ్చి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలు చేరారు. కాబట్టి అక్కడ ఒక మార్పు, అక్కడి నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ప్లస్ అసలు సీట్ సెలక్షన్స్లోనే కొన్ని లోపాలు ఉన్నాయి. ఎందుకు తీసుకున్నారు ఈ సీట్స్ అనేది రైల్వే కోడూరు ప్రస్తావన చేశారు మీరు. రైల్వే కోడూరు మొదటి నుంచి కూడా అది వైసీపీకి బలంగా ఉన్నటువంటి సీటు. లాస్ట్ 4 ఎలక్షన్స్ దగ్గర ఇప్పుడు 2009 ఎలక్షన్స్ కూడా మనం తీసుకుంటే కనుక ఇప్పుడు వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయనే గెలిచారు కాంగ్రెస్ నుంచి. అట్లా కంటిన్యూ అవుతూనే ఇప్పటికీ ఆయన అభ్యర్థిగా తన అభ్యర్థిత్వాన్ని వైసీపీలో కొనసాగిస్తున్నారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ ఆయనకే టికెట్ కేటాయించింది. ఇటు తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా 2వ స్థానానికే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది గత 4 ఎలక్షన్స్ నుంచి కూడా. అలాంటి స్థానాన్ని జనసేన పార్టీకి కోరింది. లాస్ట్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ అభ్యర్థి
9-10 వేల ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయనను కాదని మరొక అభ్యర్థిని తీసుకొచ్చారు కాబట్టి అక్కడ అసంతృప్తి అనేది ఉంది. ఇప్పుడు యనమల భాస్కర్రావుకి పాత అభ్యర్థి, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, ఇప్పటివరకు ఇన్ఛార్జిగా ఉన్న ఆయన సహకరించే పరిస్థితి లేదు. అదేవిధంగా అటు తెలుగుదేశం శ్రేణుల వైపు నుంచి కూడా ఈ కొత్త అభ్యర్థి పైన వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద చాలా సీరియస్ కన్సిడరేషన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా అభ్యర్థిని మార్చడం తప్పితే వేరే ఆప్షన్ లేదనుకున్నప్పుడు జనసేన పార్టీ దాన్ని మార్చొచ్చు. ఇదే తరహాలో అక్కడ పోలవరం నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. బాలరాజుని అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించింది. అక్కడ కూడా సొంత పార్టీ నుంచి అసంతృప్తి ఉంది, కూటమి నుంచి అసంతృప్తి ఉంది. ఏకపక్షంగా అతను ప్రచారంలో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరిని కలుపుకొని వెళ్ళట్లేదు అనేది గ్రౌండ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక మంచి పరిణామం ఏంటంటే రాజకీయ నాయకులు అందరూ కూడా ఇదివరకులాగా ఏదో టికెట్లు ఇచ్చేసాం కాబట్టి ఇక అయిపోయింది అనేటువంటి పరిస్థితిలో లేరు. అన్ని పార్టీలు కూడా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్లో. ఒకసారి అభ్యర్థి ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షను, అలాగే క్యాన్వాసింగ్ జరుగుతున్నటువంటి విధానం, కూటమి అయితే మిగతా పక్షాలను కలుపుకుని వెళ్తున్నటువంటి పద్ధతి, పాత రాజకీయ నాయకులు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి లేదా పార్టీ ఫిలాసఫీకి అనుబంధంగా ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తున్నారా లేదా దీని రియాక్షన్. సో వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. దాంతో ఇంకా సమయం ఉంది కాబట్టి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చే వరకు సమయం ఉన్నట్టే. నోటిఫికేషన్ వచ్చిన రోజున నామినేషన్ల పరంపర మొదలవుతుంది. ఆ వారం రోజులు నామినేషన్ల బిజీలో ఉంటారు. ఉపసంహరణ తేదీ ముగిసే వరకు ఫైనల్గా ఎవరెవరు మిగులుతారనేది మనం చెప్పలేము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీఫామ్స్ ఇవ్వడం అనేది కూడా అన్ని పార్టీలు మొదలు పెడతాయి. ఆ ఫామ్స్ ఎవరైతే అందుకుంటారో వాళ్ళు ఫైనల్ అభ్యర్థులు. సో అప్పటి వరకు ఎవరిని అనౌన్స్ చేసినా కానీ వాళ్ళు ఎంత నిబద్ధతతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 5-6 అభ్యర్థుల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రచారం విషయంలో ముందుకు వెళ్ళడం లేదనేటువంటి దీనిలో ఉన్నారు. అలానే తెలుగుదేశం పార్టీలో కూడా ఉండొచ్చు, బీజేపీలో కూడా ఉండొచ్చు, చివరి నిమిషంలో ఏ మార్పు అయినా జరగచ్చు. సో ఇప్పుడు జనసేనలో ఒక 3-4 నియోజకవర్గం, తిరుపతి అభ్యర్థి మీద కూడా అలాంటి వ్యతిరేకత వచ్చింది. వైసీపీ నుంచి వచ్చారు, ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. సో అభ్యర్థి కూడా కొంత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా ముందుకు వెళ్ళడం, అసంతృప్త నాయకులను కలుపుకుని వెళ్ళడం. ఇప్పుడు విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఉంది, సుజనా చౌదరికి టికెట్ అనౌన్స్ చేశారు. యాక్చువల్గా అక్కడ బలమైనటువంటి నాయకుడు జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ ఉన్నారు. అంటే గెలుస్తారా లేదా చెప్పలేకపోయినా కానీ బట్ అక్కడ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్నారు. కానీ బీజేపీ కోటాలోకి వెళ్ళింది. సుజనా చౌదరికి టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ఆయన ఏం చేశారు, అటు ప్రధాన పక్షం అంటే సొంత పార్టీలో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు, ప్రధాన పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను కలిశారు, అలానే జనసేన పార్టీ అధినేతను కలిశారు, మీరు అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఇవాళ నుంచి ప్రచారానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. లోకల్ ఎంపీ క్యాండిడేట్ ఎవరున్నారో ఆయన కలుపుకున్నారు, లోకల్గా బీజేపీ ఇన్ఛార్జ్ ఎవరున్నారో ఆయన కలుపుకున్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు కలుపుకున్నారు, వీళ్ళందరూ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. అంటే ఒక స్ట్రాటజీ, గెలిచేటువంటి వ్యూహంలో వెళ్ళేటువంటి విధానం అలా ఉంటుంది. సో అలాంటి వ్యూహం లేకుండా ఏకపక్షంగా అధినేత టికెట్ ఇచ్చారు కాబట్టి నేనే గెలుస్తానని వెళ్ళిపోతే కనుక పోలవరంలో ప్రతికూలత అవుతుంది, రైల్వే కోడూరులో ప్రతికూలత అవుతుంది, ప్రచారంలో కూడా అదే, తిరుపతిలో ప్రతికూలత అవుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి కలిసి వచ్చేటువంటి అంశాలుగా మారే ప్రమాదం కనిపిస్తుంది. సో అందుకనే ఇప్పుడు రైల్వే కోడూరు విషయంలో మళ్ళీ అంతర్మదనం చేయాలనేటువంటి నిర్ణయానికి జనసేన పార్టీ వచ్చింది. బహుశా నేను అనుకోవడం ఈ 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రెస్ట్లో ఉన్నారు, ఆయన ఆరోగ్య స్థితి ఫీవర్ వచ్చింది కాబట్టి రెస్ట్లో ఉన్నారు. కాబట్టి ఈ సమీక్షల పైన ఇంకా ఇప్పుడు దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ మార్పులు చేర్పులు బహుశా ఈ 2-3 రోజుల్లో ఆయన దాని మీద దృష్టి పెట్టి అవి పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సార్. సో మొత్తానికి అది జనసేనలో ప్రస్తుతం కొన్ని అభ్యర్థుల స్థానాలకు సంబంధించినటువంటి మార్పు చేర్పుల పైన మరొకసారి అంతర్మదనం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడినట్టు కనపడుతుంది. ముఖ్యంగా 2-3 నియోజకవర్గాలలో ఉన్నటువంటి వ్యతిరేకతని సద్దుమణిగించడమే కానీ లేదా అక్కడ పూర్తిగా అభ్యర్థులను మార్చేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ అధిష్టానం ఆలోచించేటువంటి దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.